Hello all, welcome to my channel Priya's Arts and Vlogs. A to Z కర్రీ సిరీస్లో ఈరోజు ఆల్ఫాబెట్ వచ్చేసి క్యూతో కీమా కర్రీ చేసి చూపించబోతున్నాను. కీమా అనగానే నాన్ వెజ్ అనుకుంటారేమో, ఇది కంప్లీట్లీ వెజిటేరియన్ రెసిపీ. హై ప్రోటీన్ ఇంకా హై ఫైబర్ కలిగిన సోయా చంక్స్ తోటి కీమా ప్రిపేర్ చేసి దాంతో కర్రీ చేస్తారు. దీనికోసం మనం ముందుగా మిల్ మేకర్ ఒక బౌల్లోకి తీసుకొని హాట్ వాటర్ దాంట్లోకి పోసి ఒక 10 మినిట్స్ సోక్ చేసి ఆ తర్వాత వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి ఆ చంక్స్ని మిక్సర్లో వేసి 2-3 టైమ్స్ పల్స్ ఇస్తే ఇలా కీమా అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం కర్రీ కోసం ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఉల్లి తరుగు, కరివేపాకు, సన్నని పచ్చిమిర్చి తరుగు కూడా వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తున్నప్పుడు దీంట్లోకి ఫైన్గా చాప్ చేసుకున్న టొమాటోస్ని కూడా యాడ్ చేసుకొని ఇవి కంప్లీట్గా సాఫ్ట్ అయ్యేంత వరకు మనము కుక్ చేసుకోవాలి. త్వరగా కుక్ అవ్వడం కోసం కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకుంటే టొమాటో అనేది ఒక 5 మినిట్స్లో కుక్ అయిపోతుంది. ఇలా కుక్ అయిపోయిన ఈ టొమాటో మిశ్రమంలోకి ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసుకొని ఇవి కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ సోయా చంక్స్ కీమాని ఈ టొమాటో మిశ్రమంలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ కీమా మిశ్రమం అంతట్లో ఈ మసాలా అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఫైనల్గా సాల్ట్ ఇంకా కారం యాడ్ చేసుకొని కలిపేసుకుంటే కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీంట్లోకి మనము తగినంత వాటర్ యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 3 మినిట్స్ కుక్ చేసుకున్నాము అంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ కీమాకి చక్కగా అబ్జర్వ్ అయ్యి కర్రీ అనేది మంచి గుమగుమలాడుతూ రెడీ అయిపోతుంది. ఇది నాన్ వెజ్ కీమా కర్రీకి ఏమాత్రం తీసిపోదు. దీంట్లో ఎన్నో పోషకాలు ఉండడం వల్ల ఇది మన బాడీకి చాలా మంచిది. ఫైనల్గా చాప్ చేసుకున్న కొరియాండర్ వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కీమా కర్రీ రెడీ. నెక్స్ట్ లెటర్ వచ్చేసి ఆర్తో ఏ కర్రీ రాబోతుందో గెస్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.